ఈ రోజు మా గ్యాంగ్ అంతా స్విమ్మింగ్ పూల్ కి రావడం జరిగింది. హలో ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు వాటర్ లో ఎంజాయ్ చేయడం అంటే భలే ఇష్టం కదా. ఒక్కసారి మా వాళ్ళని చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు. సో మా వాళ్ళందరూ చాలా ఉత్సాహంగా పోటీ పడి మరి ఇక్కడ ఈదుతున్నారు. ఈ రోజు నాకు ఒక విషయం అయితే అర్థమైంది. ఫ్రెండ్స్ అందరూ ఒక చోట ఉంటే చిన్న ట్రిప్ కూడా, చిన్న పార్టీ కూడా చాలా పెద్ద మెమొరీగా మారిపోతుందని. అండ్ ఇంకో విషయం ఏమిటంటే, ఫ్రెండ్స్ అందరూ ఇలా వచ్చి ఎంజాయ్ చేస్తే ఈ మెమొరీ లైఫ్ అంతా ఉంటుందన్నమాట. ఇలా నీళ్ళలోకి జంప్ చేస్తూ, కేకలు వేస్తూ, పరుగులు తీస్తూ ఫ్రెండ్స్ అందరూ భలే ఎంజాయ్ అయితే చేశారు. లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఫ్రెండ్స్ తో ఇలా ఒక చిన్న టైం స్పెండ్ చేస్తే మనసులో ఉన్న బాధలన్నీ తొలగిపోయి ఫుల్ హ్యాపీ అయితే అయిపోతాం కదా. అయితే ఈ ఎంటర్టైన్మెంట్ స్విమ్మింగ్ పూల్ తోనే ఆగిపోలేదు. అసలు ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. మీరందరూ రైన్ డాన్స్ చూసుంటారు, బట్ మేము అయితే డిఫరెంట్ గా రైన్ క్రికెట్ అయితే ఆడాము. రైన్ డాన్స్ బదులుగా క్రికెట్ ఆడుతూ ఉంటే ఆ వైబే వేరప్ప. సో అందరం సరదాగా ఇలా క్రికెట్ అయితే ఆడేసాం. చాలా బాగుంది కదా. చివరిలో అందరం ఒక చోట కూర్చుని ఫుడ్ తింటూ జోకులతో అసలు సమయం తెలియకుండా ఎలా గడిచిపోయిందో అసలు మాకే తెలియలేదు. మా పార్టీలో హైలైట్ చెప్పాలంటే చాట్ బండి. యాక్చువల్లీ చాట్ బండి దగ్గరికి వెళ్ళి మనం తింటూ ఉంటాము, కానీ మేము ఏం చేసామంటే చాట్ బండినే మా దగ్గరికి పిలిపించుకున్నాము. సో మా అందరికి ఎవరు నచ్చిన వాళ్ళు చేయించుకుని చాలా ఇష్టంగా అయితే తినడం జరిగింది.